దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 6th ఏప్రిల్ 2026 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 2 and verse 7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరణము నుంచి లేచున్నారు, లేపబడ్డారు. దేవునికి స్తోత్రం. దాన్నే మనము పునరుద్ధాన దినము లేక ఈస్టర్ సండే అని మనం చెప్తున్నాము. దేవుని వాక్యంలో మనం ఇక్కడ ఏమి చూస్తున్నామంటే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, అంటే నీవు నేను కూడా ఆయనతో పాటు లేపబడ్డాము. అర్థమవుతుందా అండి? ఆయనతో పాటు లేపబడ్డాము. ఇది మన ఆత్మీయ జీవితం గురించి రాయబడ్డాది. దిస్ ఈస్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. లేపబడ్డామంటే చనిపోయాము. ఏమి చనిపోయింది? మన ఆత్మ చనిపోయింది. ఈ పండు తిను దినాన నువ్వు నిశ్చయముగా చచ్చెదవని దేవుడు ఆదాముతో చెప్పి ఉన్నాడు. ఆత్మీయంగా మానవుడు మరణించాడు. ఆదామును బట్టి మనమందరం కూడా ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్నవారము. మనలను ఆ మరణము నుంచి లేపి ఆయనతో పాటు కూర్చోపెట్టుకున్నాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. దట్ in English we read it in verse 6, that he has raised us up together with Jesus. This is a very, very important verse we have to understand. He has raised us up with Jesus and made us sit in the heavenlies in Jesus Christ. In Ephesians chapter 2 and verse 6 in English, and hath raised us up together and made us sit together in heavenly places in Christ Jesus. So we have been raised. What of us has been raised? Our spirit. What had happened to our spirit? Our spirit died. Our spirit died. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసు ప్రభు పునరుద్ధానము నాకు పునరుద్ధానము. యేసు ప్రభు లేపబడ్డారు, నేను లేపబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు శిరస్సై ఉన్నారు. ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. హీ బికేమ్ ద ఫస్ట్ born to be raised from the dead, and we followed him. ఆయన తర్వాత మనము వచ్చాం. हिंदी में पढ़ेंगे. Ephesians chapter 2 और verse 6 पढ़ रहे हैं. मसीहा यीशु में उसके साथ उठाया और स्वर्गीय स्थानों में उसके साथ बैठा। प्रभु को धन्यवाद। हमको परमेश्वर ने यीशु मसीह के साथ उठाया और स्वर्ग में उनके साथ बिठाया। हमको उठाया मतलब हम मरे हुए थे। 2000 साल पहले हमारी आत्मा को यीशु मसीह ने, परमेश्वर ने जिलाया है। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన క్రీస్తుతో పాటు మనలను బ్రతికిచ్చాడు, మనల్ని లేపి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని నమ్మాలి. నేను క్రీస్తుతో పాటు లేపబడ్డాను. I have been risen up. I have been made alive through Jesus Christ. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, మేము కూడా క్రీస్తుతో పాటు లేపబడ్డామని సత్యాన్ని బట్టి స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరూ ప్రభా నాయన తండ్రి, దేవా జీవం గల వారై ప్రభా నాయన, మీ యొక్క జీవం పొందిన వారై నాయన తండ్రి ప్రభా నాయన, ముందుకు నడువుటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మీరు మాకు చాలిన దేవుడై ఉన్నారు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు నాయన దేవ, మమ్మల్ని నాయన క్రీస్తులో నాయన పరలోక స్థలంలో నాయన కూర్చోబెట్టుకున్నందుకు మీకు
నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి నాయన. ఈ యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరము గ్రహించుటకు, ఈ సత్యానుసారముగా జీవించుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్‌ని దీవించడానికి స్తోత్రము నాయన. దేవత చదువుకుంటున్న వారు నాయన, ఎగ్జామ్స్ రాసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు నీడ, మీ సహాయంకే స్తోత్రం నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, మహోన్నతుడా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు పరిచయను దీవించిన భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇస్రాయల్ దేశం కొరకు, దేశంగా శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసము, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.